మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలకు సంబంధించిన విషయం గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలకు సంబంధించిన విషయం గురించి మనం డిస్కషన్ చేద్దాం. జనరల్గా ఎక్కడైనా సరే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే పరిశ్రమలను వచ్చేసి మూడు రకములుగా వర్గీకరిస్తారు. దేని ఆధారంగా మూడు రకములుగా వర్గీకరిస్తారు అంటే 3 పార్ట్స్గా 3 రకాలుగా వర్గీకరిస్తారండి. 3 రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది. దేన్ని ఆధారంగా చేసుకుని 3 రకాలుగా? ఒకటి వచ్చేసి ఫస్ట్ వన్ దేని ఆధారంగా చేసుకుంటారంటే అటవీ ఉత్పత్తులను ఆధారంగా చేసుకుని, అటవీ ఉత్పత్తులండి. ఈ యొక్క అటవీ ఉత్పత్తులను ఆధారంగా చేసుకుని ఫస్ట్ వన్. నెంబర్ 2 ఖనిజాలను ఆధారంగా చేసుకొని, ఖనిజాలను ఆధారంగా చేసుకొని. నెంబర్ 3 మూడవది వచ్చేసి అటవీ ఉత్పత్తులను ఆధారంగా చేసుకొని, ఖనిజాలను ఆధారంగా చేసుకొని. నెంబర్ 3 వచ్చేసి ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తులను ఆధారంగా చేసుకొని, వ్యవసాయ ఉత్పత్తులను ఆధారంగా చేసుకొని. వీటిని ఆధారంగా చేసుకొని పరిశ్రమలను ఎన్ని రకములుగా వర్గీకరించారు అంటే 3 రకములుగా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలను 3 రకములుగా వర్గీకరించవచ్చును. ఆ 3 రకాలుగా ఎలా వర్గీకరించారు, దేన్ని బేస్ చేసుకుని అలా డివైడ్ చేయడం జరిగింది అనేది మనకు తెలియాలి. ముఖ్యంగా ఒకటి అటవీ ఉత్పత్తులు ఫారెస్ట్ ప్రోడక్ట్స్. నెంబర్ 2 ఖనిజాల ఆధారంగా మినరల్స్ని బేస్ చేసుకొని. మరి వ్యవసాయ ఉత్పత్తులు అంటే ఈ యొక్క అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ను ఆధారంగా చేసుకొని పరిశ్రమలను 3 రకములుగా వర్గీకరించారు. ఆ 3 రకాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఒకటి వచ్చేసి ఫస్ట్ వన్ ఈజ్ ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటారు. ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అని. ఈ ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే అటవీ ఆధార పరిశ్రమలు అని అర్థం. అటవీ ఆధార పరిశ్రమలు అంటారు. ఈ ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే అటవీ ఆధార పరిశ్రమలు. నెంబర్ 2 వచ్చేసి ఖనిజాధార పరిశ్రమలు అన్నాం. మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటారు. వీటి తెలుగులో ఏమంటారంటే ఖనిజాధార పరిశ్రమలు. అంటే ఖనిజాలే ప్రధానమైన రిసోర్స్. ఖనిజాల ఆధారంగా అంటే ఖనిజాల ఆధార పరిశ్రమలు. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే మూడవది వ్యవసాయ ఉత్పత్తులను ఆధారంగా చేసుకుని అంటే ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అని ఇలా 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి in Andhra Pradesh, industries are classified into 3 categories. One is forest based industries, number 2 is mineral based industries, and the third one is agro based industries అంటే వ్యవసాయ ఆధార పరిశ్రమలు అని ఇలా 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. ఓకేనండి, ఇలా 3 కేటగిరీస్గా డివైడ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇంకొక విషయం ఇదే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం జనరల్గా ఇప్పుడు చూడండి భారీ పరిశ్రమలు అంటుంటారు. హ్యూజ్ ఇండస్ట్రీస్, భారీ పరిశ్రమలని. ఇది ఒక చిన్న బాక్స్ లాగా గుర్తుపెట్టుకోండి. భారీ పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు అని. భారీ పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు, లఘు పరిశ్రమలని. నెక్స్ట్ ఇంకా ఏంటంటే కుటీర పరిశ్రమలని అంటే పెట్టుబడిని ఆధారంగా అండి. ఇది ఇన్వెస్ట్మెంట్. ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ను ఆధారంగా చేసుకొని కూడా పరిశ్రమలను ఇలా చెప్తారు. ఇది ఇన్వెస్ట్మెంట్ ఆధారితంగా భారీ పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు, లఘు పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు. మరి భారీ పరిశ్రమలు వచ్చేసి ఎలా అంటే జనరల్గా ఉత్పత్తి రంగంలో వచ్చేసి 100 crores 100 కోట్లు,
నెక్స్ట్ వన్ వచ్చేసి సేవా రంగంలో వచ్చేసి సర్వీస్ సెక్టార్లు. సేవా రంగంలో 40 కోట్ల పైబడి పెట్టుబడి పెడితే వాటిని ఏమని పిలుస్తారంటే భారీ పరిశ్రమలు అంటారండి. కాబట్టి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటారు. వీటిని ఇంగ్లీష్లో ఏమంటారంటే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ అంటే భారీ పరిశ్రమలు. ఈ యొక్క లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ భారీ పరిశ్రమలు అంటే ఉత్పత్తి రంగంలో 100 crores ఇన్వెస్ట్మెంట్ చేస్తే, అంటే క్యాపిటల్ వచ్చేసి ఎంత ఉండాలి అండి, ఈ ప్రోడక్ట్ సెక్టార్లో వచ్చేసి ఈ యొక్క ఉత్పత్తి రంగంలో 100 crores, సర్వీస్ సెక్టార్లో వచ్చేసి ఈ యొక్క సేవా రంగంలో 40 crores పైబడి ఇన్వెస్ట్మెంట్ చేస్తే క్యాపిటల్ ఉంటే దాన్ని ఏమంటారంటే భారీ పరిశ్రమలని ద లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటారు. నెంబర్ 2 మధ్య తరహా పరిశ్రమలు అంటున్నాం. ఈ యొక్క మధ్య తరహా పరిశ్రమలు వచ్చేసి సుమారుగా ఒక 40 crores దాకా 40 కోట్లు, లఘు పరిశ్రమలు వచ్చేసి 10 నుంచి 5 కోట్లు, ఇక ఉత్పత్తి రంగంలో ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఈ కుటీర పరిశ్రమలు, లఘు పరిశ్రమలు కూడా తక్కువ పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్ అంతా 2 crores నుంచి ఒక 5 crores దాకా ఉంటుందండి. కుటీర పరిశ్రమలు వచ్చేసి నామమాత్రపు పెట్టుబడితో అండి, నామమాత్రపు పెట్టుబడి, ఈ యొక్క నామమాత్రపు పెట్టుబడితో స్టార్ట్ చేస్తారు. నామమాత్రపు పెట్టుబడి 1 year. ఈ యొక్క నామమాత్ర పెట్టుబడితో కేవలం కుటుంబంలో సభ్యులు మాత్రమే చేసే పరిశ్రమలు ఏమంటారంటే కుటీర పరిశ్రమలని, వీటిని కాటేజ్ ఇండస్ట్రీస్ అని కూడా అంటారు. కాటేజ్ ఇండస్ట్రీస్ అంటారు. కాటేజ్ ఇండస్ట్రీస్ అని పిలుస్తారు. ఓకేనండి. ఇలా పరిశ్రమలను ఇలా వర్గీకరించారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలను మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అటవీ ఉత్పత్తుల ఆధారంగా, ఖనిజాల ఆధారంగా, వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా ఎన్ని రకములుగా వర్గీకరించారు? ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అటవీ ఆధార పరిశ్రమలు, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే ఖనిజాధార పరిశ్రమలు, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే వ్యవసాయ ఆధార పరిశ్రమలు 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఇంకొకటి ఏంటంటే క్యాపిటల్ ఆధారితంగా ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఆధారితంగా పరిశ్రమలను ఒకటి ఏమన్నారు సార్ అంటే భారీ పరిశ్రమలు అన్నారండి. భారీ పరిశ్రమలు. ఈ యొక్క భారీ పరిశ్రమలో వచ్చేసి ఉత్పత్తి రంగంలో 1000 crores, ఉత్పత్తి రంగంలో అంటే ప్రొడక్టివ్ సెక్టార్లు. ఈ యొక్క ప్రొడక్షన్ సెక్టార్లో వచ్చేసి ఎంత అంటే 100 crores. తర్వాత సేవా రంగంలో సర్వీస్ సెక్టార్లో వచ్చేసి 40 crores పైబడి. నెంబర్ 2 వచ్చేసి మధ్య తరహా, దీంట్లో ఒక 40 crores దాకా ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి. లఘు పరిశ్రమల్లో కూడా 5 నుంచి 2 కోట్లు ఇలా రకరకాలుగా. కుటీర పరిశ్రమలు వచ్చేసి ముఖ్యంగా ఎలా అంటే నామమాత్రపు పెట్టుబడితో కుటుంబంలో వాళ్ళు చేసే పరిశ్రమనే కుటీర పరిశ్రమ అంటారు. దీన్ని ఏమంటారంటే కాటేజ్ ఇండస్ట్రీ అని పిలుస్తారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమంటారంటే దీన్ని కాటేజ్ ఇండస్ట్రీ అంటారు. ఓకేనా? ఇలా పరిశ్రమలు డివైడ్ చేస్తాం. ఇప్పుడు మనం ఒక్కో దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ వన్, అటవీ ఆధార పరిశ్రమలకు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేద్దాం. అటవీ ఆధార పరిశ్రమలు. అటవీ ఆధార పరిశ్రమలు ఇది మెయిన్ హెడ్డింగ్ అనమాట. ఈ అటవీ ఆధార పరిశ్రమలో ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలంటే కాగితపు పరిశ్రమ అండి. కాగితపు పరిశ్రమ. అటవీ ఆధార పరిశ్రమలో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటండి కాగితపు పరిశ్రమకు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేయాలి. మరి ఈ యొక్క కాగితపు పరిశ్రమకు సంబంధించిన రా మెటీరియల్ అన్నమాట. కాగితపు పరిశ్రమకు సంబంధించిన రా మెటీరియల్ ఎక్కడి నుంచి లభిస్తుంది అనే దానిపై ఒకసారి చూడండి. కాగితపు పరిశ్రమకు సంబంధించిన రా మెటీరియల్ ఒకటి, ఫస్ట్ వన్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కాగిత పరిశ్రమకు సంబంధించిన రా మెటీరియల్ వచ్చేసి 1 is ఏంటంటే వెదురు అండి. వెదురు. ఇక బ్యాంబూ అంటారు, దీన్ని మనం బ్యాంబూ అంటామండి. బ్యాంబూ అంటాం. కాబట్టి అటవీ ఆధార పరిశ్రమల్లో ముఖ్యంగా పరిగణించబడేది కాగితపు పరిశ్రమ, పేపర్ ఇండస్ట్రీ. ఈ పేపర్ ఇండస్ట్రీకి కావలసిన రా మెటీరియల్ వచ్చేసి లభించేది ఎలా, రా మెటీరియల్ ఎలా అవైలబుల్ అవుతుందని దానిపై ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాంబూ. ఈ యొక్క బ్యాంబూని ఏమంటారంటే వెదురు అంటారు. ఈ యొక్క రా మెటీరియల్ పేపర్ ఇండస్ట్రీకి కావలసిన రా మెటీరియల్ ఈజ్ అబ్టైన్డ్ 70% రా మెటీరియల్ 70% రా మెటీరియల్ అబ్టైన్డ్ ఫ్రమ్
అబ్టైన్డ్ ఫ్రమ్ బ్యాంబూ పల్ప్. బ్యాంబూ అంటే కాగితపు పరిశ్రమకు కావలసిన 70% రా మెటీరియల్ ఎక్కడి నుంచి అవైలబుల్ అవుతుందంటే వెదురు నుంచి అవైలబుల్ అవుతుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపు అడుగుతాడు నీకు క్వశ్చన్. కాగితపు పరిశ్రమకు కావలసిన రా మెటీరియల్ ముఖ్యంగా దేని నుండి లభిస్తుంది ఎక్కువగా అంటే రా మెటీరియల్ వచ్చేసి ఈ యొక్క వెదురు నుండి 70% రా మెటీరియల్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ బ్యాంబూ. బ్యాంబూ పల్ప్ వెదురు గుజ్జు అనమాట. బ్యాంబూ పల్ప్ నుంచి లభిస్తుంది. ఓకేనా, ఇది ఒకటి. ఇంకా చూడండి నెంబర్ 2 సెబాయ్ గ్రాస్. సెబాయ్ గ్రాస్ అంటారు, సెబాయ్ గడ్డి. ఈ యొక్క సెబాయ్ గడ్డికి సంబంధించిన విషయం చూడండి. ఈ యొక్క సెబాయ్ గడ్డి వచ్చేసి సెబాయ్ గ్రాస్ పేపర్ ఇండస్ట్రీ కావలసిన, పేపర్ ఇండస్ట్రీ కాగితపు పరిశ్రమకు కావలసిన, పేపర్ ఇండస్ట్రీ కావలసిన 15%, 15%. పేపర్ సెబాయ్ గ్రాస్ పేపర్ ఇండస్ట్రీ కావాల్సిన 15% గడ్డి రా మెటీరియల్. 15% రా మెటీరియల్ దేని నుండి లభిస్తుంది అంటే రా మెటీరియల్ వచ్చేసి ఈ యొక్క సెబాయ్ గ్రాస్ నుంచి లభిస్తుంది. 15% అండి, 15%. కాబట్టి 15% రా మెటీరియల్, పేపర్ ఇండస్ట్రీకి కావలసిన 15% రా మెటీరియల్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ సెబాయ్ గ్రాస్. ఈ యొక్క సెబాయ్ గ్రాస్ వచ్చేసి ముఖ్యంగా ఎక్కడంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ సెబాయ్ గ్రాస్ అనేది ఎక్కువగా దొరుకుతుంది. నెంబర్ 3 థర్డ్ వన్. ఇక మూడవది వచ్చేసి ఏంటంటే మనం పేపర్ ఇండస్ట్రీస్ ప్రధానంగా ఒకటి సెబాయ్ గ్రాస్ చెప్పుకోవచ్చు, వెదురు చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ వన్ బగస్సే. ఇక బగస్సే వచ్చేసి బగస్సే ఇస్ ద రెషూడియల్ పార్ట్ ఆఫ్ షుగర్ కేన్. అంటే షుగర్ కేన్ యొక్క అంటే చెరకు యొక్క మిగిలిపోయిన మిశ్రమం, చెరకు యొక్క షుగర్ కేన్. ఇట్ ఈస్ ద బగస్సే ఈజ్ ద షుగర్ కేన్ రెషూడియల్ పార్ట్. రెషూడియల్ అంటే ఏంటండి, మిగిలిపోయిన, రెషూడియల్ పార్ట్. కాబట్టి బగస్సే ద్వారా కూడా ఈ యొక్క పేపర్ తయారీకి కావలసిన, పేపర్ ఇండస్ట్రీకి కావలసిన రా మెటీరియల్, పేపర్ ఇండస్ట్రీకి కావాల్సిన రా మెటీరియల్ ఓన్లీ 3% మెటీరియల్. 3% రా మెటీరియల్, పేపర్ ఇండస్ట్రీకి కావాల్సిన 3% రా మెటీరియల్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ షుగర్ కేన్ రెషూడియల్ పార్ట్. దట్ ఈజ్ నోన్ యాజ్ బగస్సే. అంటే బగస్సే అంటే ఏంటండి, ఈ యొక్క షుగర్ కేన్ రెషూడియల్ పార్ట్ని బగస్సే అంటారు. ఈ యొక్క బగస్సేను వచ్చేసి మరి ముఖ్యంగా పిప్పి అంటుంటాం మనం, చెరకు పిప్పి అంటాం కదండి, అలా. ఈ యొక్క బగస్సేను పేపర్ ఇండస్ట్రీకి ఎంత రా మెటీరియల్ను ప్రొవైడ్ చేస్తుందంటే ఓన్లీ 3% రా మెటీరియల్ ఈజ్ అబ్టైన్డ్ ఫర్ బగస్సే. బగస్సే ఈజ్ ద షుగర్ కేన్ రెషూడియల్ పార్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఇవి ఇలా విషయాలు ఉన్నాయి. రాగ్, RAGG రాగ్ అంటారు. రాగ్ పేపర్ అంటే ఇక వేస్ట్ మెటీరియల్ అనమాట. ఇక వేస్ట్ మెటీరియల్ ద్వారా దీన్ని ఏమంటారంటే రాగ్ అంటారు. ఈ రాగ్ మెటీరియల్ను పేపర్ తయారు చేస్తారండి. ఇది కూడా పేపర్ తయారీలో ఉపయోగిస్తారు. రాగ్ అంటే వేస్ట్ మెటీరియల్ అనమాట. ఈ యొక్క వేస్ట్ మెటీరియల్ వచ్చేసి రాగ్ అనేది రా మెటీరియల్, వేస్ట్ మెటీరియల్. ఈ యొక్క వేస్ట్ మెటీరియల్తో కూడా పేపర్ తయారు చేస్తున్నారు. ఈ యొక్క రాగ్ వచ్చేసి పేపర్ తయారవుతున్నారు. ముఖ్యంగా ఏ రకమైన పేపర్ తయారవుతుందంటే జనరల్గా యూనివర్సిటీలో సర్టిఫికెట్లకు ఉపయోగించే ఈ యొక్క సర్టిఫికెట్స్కు ఉపయోగించే పేపర్ వచ్చేసి ఏదంటే రాగ్ పేపర్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. రాగ్ పేపర్ యూనివర్సిటీలో ఈ యొక్క మెమోస్ ఇస్తారు. ఈ యొక్క మెమోలు వచ్చేసి సర్టిఫికేట్ మెమోస్. ఈ యొక్క సర్టిఫికేట్ మెమోస్ వచ్చేసి దేంతో తయారు చేస్తారంటే రాగ్ అనే వేస్ట్ మెటీరియల్ ద్వారా తయారవుతుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. పేపర్ అంతా రా మెటీరియల్, వేస్ట్ మెటీరియల్ ఉంటుంది. దాన్ని ఉపయోగించి ఈ యొక్క రాగ్ పేపర్ అంటారు. దీనివల్ల ఏం తయారు చేస్తారంటే యూనివర్సిటీలలో వచ్చేసి ఈ యొక్క సర్టిఫికేట్ మెమోస్ తయారు చేయడం జరుగుతుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఓకే, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేపర్ మిల్లులకు సంబంధించి ఒకటి ఫస్ట్ వన్ రాజమండ్రి పేపర్ మిల్ అండి. వన్ ఈజ్ రాజమండ్రి పేపర్ మిల్. రాజమండ్రి పేపర్ మిల్ అంటారు. ఈ యొక్క రాజమండ్రి పేపర్ మిల్కి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేద్దాం. ఈ యొక్క రాజమండ్రి పేపర్ మిల్ని ఇంకొక పేరు ఏమంటారంటే
ఆంధ్ర పేపర్ మిల్ అంటారండి. రాజమండ్రి పేపర్ మిల్ ఇంకొక పేరు ఏమంటారు? ఆంధ్ర పేపర్ మిల్ అని పిలుస్తారు. ఆంధ్ర పేపర్ మిల్ అంటారు. రాజమండ్రి పేపర్ మిల్ ఏమంటారండి? ఆంధ్ర పేపర్ మిల్ అంటారు. ఈ యొక్క రాజమండ్రి పేపర్ మిల్ను ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఎప్పుడు వచ్చేసంటే స్థాపించిన సంవత్సరం ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1924 అండి. 1924 సంవత్సరంలో ఈ యొక్క రాజమండ్రి పేపర్ మిల్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేశారండి? తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి వద్ద. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి వద్ద ఈ యొక్క రాజమండ్రి పేపర్ మిల్ని ఏర్పాటు చేశారు. ఎస్, ఓకే. నెక్స్ట్ వన్, ఈ యొక్క రాజమండ్రి వద్ద ఈ యొక్క ఆంధ్ర పేపర్ మిల్ ఆ రాజమండ్రి పేపర్ మిల్ని ఏర్పాటు చేశారు. వన్ ఈజ్ ఓకే. నెక్స్ట్ వన్, ఇంకా పేపర్ మిల్లులు వచ్చేసి ఎక్కడ ఉన్నాయి అనేది క్వశ్చన్ అడిగినప్పుడు నెక్స్ట్ వన్, రాయలసీమ పేపర్ మిల్. ఈ యొక్క రాయలసీమ పేపర్ మిల్లు నెంబర్ 2. ఈ యొక్క రాయలసీమ పేపర్ మిల్ అనేది ఎక్కడుంది? ఈ యొక్క రాయలసీమ పేపర్ మిల్ వచ్చేసి కర్నూలు జిల్లాలో అండి. ఎక్కడ ఇది? కర్నూలు జిల్లాలోని ఆదోనికి సమీపంలో ఆదోని. కర్నూలు జిల్లాలోని ఆదోనికి సమీపంలో గొందిపర్ల అనే ప్రదేశం వద్ద ఈ యొక్క రాయలసీమ పేపర్ మిల్ని ఏర్పాటు చేశారండి. కాబట్టి రాయలసీమ పేపర్ మిల్ వచ్చేసి కర్నూలు జిల్లాలోని ఆదోనికి సమీపంలో గొందిపర్ల అనే ప్రదేశం వద్ద ఏర్పాటు చేశారు. జనరల్గా ఇది జాయింట్ వెంచర్లో అండి. జాయింట్ వెంచర్ అంటే ఉమ్మడి భాగస్వామ్యంలో ఏర్పాటు చేశారు. జాయింట్ వెంచర్లో ఈ యొక్క గొందిపర్ల వద్ద రాయలసీమ పేపర్ మిల్ను ఏర్పాటు చేశారు. గొందిపర్ల వద్ద జాయింట్ వెంచర్లో ఉమ్మడి భాగస్వామ్యంలో. మరి ఉమ్మడి భాగస్వామ్యం అంటున్నారు, ఎవరు కలిసి దీన్ని ఉమ్మడి భాగస్వామ్యంలో నిర్మించారు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ టీజీఎల్ వాళ్ళు కలిసి దీన్ని ఈ యొక్క జాయింట్ వెంచర్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో టీజీఎల్ సంస్థ వాళ్ళు జాయింట్ వెంచర్లో. టీజీఎల్ అంటే ఎవరండి? మనం టీజీ వెంకటేష్ అంటుంటాం కదా, మనం ప్రముఖ పొలిటీషియన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ పొలిటీషియన్లో ఒకడైన ఈ యొక్క టీజీ వెంకటేష్ సంబంధించిన సంస్థ టీజీఎల్ సంస్థ మరి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లు కలిసి ఈ యొక్క జాయింట్ వెంచర్లో ఆదోనికి సమీపంలో గొందిపర్ల వద్ద ఈ యొక్క రాయలసీమ పేపర్ మిల్ని ఏర్పాటు చేశారండి. నెక్స్ట్ వన్, కడప పట్టణంలో. ఈ యొక్క కడప పట్టణంలో వచ్చేసి పెన్నా పేపర్ మిల్ని ఏర్పాటు చేశారు. పెన్నా పేపర్ మిల్. కాబట్టి పెన్నా పేపర్ మిల్ వచ్చేసి ఎక్కడుందంటే కడప అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పెన్నా పేపర్ మిల్ ఇది చెన్నూరుకు దగ్గరలో ఉంటుందండి. చెన్నూరు, కడప జిల్లాలో చెన్నూరుకు సమీపంలోని పెన్నార్ పేపర్ మిల్ ఆర్ పెన్నా పేపర్ మిల్ ఇది ఒకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి కొల్లేరు పేపర్ మిల్. కొల్లేరు పేపర్ మిల్. ఈ యొక్క కొల్లేరు పేపర్ మిల్ వచ్చేసి ఎక్కడుంది అనేది కూడా మనకు తెలియాలి. వన్ ఈజ్ కొల్లేరు పేపర్ మిల్. ఈ యొక్క కొల్లేరు పేపర్ మిల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎక్కడ? పశ్చిమ గోదావరి జిల్లాలో బొమ్మలూరు అనే ప్రదేశం వద్ద ఏర్పాటు చేశారండి. బొమ్మలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో బొమ్మలూరు అనే ప్రదేశం వద్ద కొల్లేరు పేపర్ మిల్లును ఏర్పాటు చేశారు. ఇది కొల్లేరు పేపర్ మిల్ లిమిటెడ్. ఎస్, ఓకే. ఇంకా చెప్పాల్సిన అంశాలు ఏంటంటే ఇది ఇంకొకటి వచ్చేసి డెల్టా పేపర్ మిల్. ఈ యొక్క డెల్టా పేపర్ మిల్ అనేది ఒకటి. డెల్టా పేపర్ మిల్. ఈ యొక్క డెల్టా పేపర్ మిల్లును ఎక్కడ ఏర్పాటు చేశారనే దానిపై మనం చూద్దాం. ఈ డెల్టా పేపర్ మిల్లును పశ్చిమ గోదావరి జిల్లాలో వేండ్రా అనే ప్రదేశం వద్ద ఏర్పాటు చేశారండి. వేండ్రా, పశ్చిమ గోదావరి జిల్లాలోని వేండ్రా అనే ప్రదేశం వద్ద ఏం చేశారంటే ఈ యొక్క డెల్టా పేపర్ మిల్లుని ఏర్పాటు చేశారు. ఇది ఇలా విషయాలు. నెక్స్ట్ వన్, ఇంకా పేపర్ మిల్లులు వచ్చేసి ఎక్కడున్నాయి అంటే శ్రీకాకుళం జిల్లా వంశధార పేపర్ మిల్ అండి. వంశధార పేపర్ మిల్. ఈ యొక్క వంశధార పేపర్ మిల్ వచ్చేసి ఎక్కడ అని క్వశ్చన్ అడిగితే వంశధార పేపర్ మిల్ ఇది శ్రీకాకుళం జిల్లాలోని
శ్రీకాకుళం జిల్లాలోని మండపం వద్ద ఏర్పాటు చేశారండి. మండపం, శ్రీకాకుళం జిల్లాలోని మండపం అనే ప్రదేశం వద్ద, శ్రీకాకుళం జిల్లాలోని మండపం, శ్రీకాకుళం జిల్లాలోని మండపం వద్ద ఏ పేపర్ మిల్లును ఏర్పాటు చేశారని వంశధార పేపర్ మిల్లును ఏర్పాటు చేశారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా అండి? వంశధార పేపర్ మిల్, మండపం. ఎస్, ఓకే. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పేపర్ ఇండస్ట్రీస్కి సంబంధించిన విషయాల్ని కూలంకుషంగా వివరించడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలి అంటే నెక్స్ట్ వన్, ప్లైవుడ్ ఇండస్ట్రీ. ప్లైవుడ్ పరిశ్రమ, ప్లైవుడ్ పరిశ్రమకు సంబంధించిన విషయాల గురించి చెప్పంటే ఇది బాగా అభివృద్ధి, ఇటీవల కాలంలో రీసెంట్గా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ వుడ్ ఇండస్ట్రీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ వుడ్ ఇండస్ట్రీ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో బాగా చాలా వేగంగా అభివృద్ధి చెందిన పరిశ్రమ ఏదంటే ప్లైవుడ్ ఇండస్ట్రీ. మరి ప్లైవుడ్కి సంబంధించిన ఇండస్ట్రీ వచ్చేసి గోదావరి ప్లైవుడ్ ఇండస్ట్రీ. గోదావరి ప్లైవుడ్ ఇండస్ట్రీ వచ్చేసి ఎక్కడ ఏర్పాటు చేశారు ఈ పరిశ్రమను అంటే గోదావరి ప్లైవుడ్ ఇండస్ట్రీ పరిశ్రమను గోదావరి ప్లైవుడ్ ఇండస్ట్రీ పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం వద్ద ఉందండి. తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం వద్ద పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఎక్కడుందండి ఇది? తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం అనే ప్లేస్ వద్ద ప్లైవుడ్ ఇండస్ట్రీని ఏర్పాటు చేశారు. ప్లైవుడ్, ఓకేనండి. సెరికా లక్క అంటారు. సెరికా లక్క అనేది కూడా ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీని అండి. ఇది సెరికా లక్కకు సంబంధించిన పరిశ్రమకు బాగా ఫేమస్ వచ్చేసి విశాఖపట్నం అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. విశాఖపట్నం జిల్లా లక్క పరిశ్రమకు బాగా ఫేమస్ అండి, లక్క పరిశ్రమ. మరి ముఖ్యంగా మీకు చెప్పు, లక్క బొమ్మలు ఎక్కడ తయారైతాయండి? లక్క పరిశ్రమ, లక్క బొమ్మలు వచ్చేసి విశాఖపట్నం జిల్లాలోని ఏటికొప్పాక బాగా ఫేమస్ అండి. ఏటికొప్పాక ఒకటి, రెండవది వచ్చేసి నక్కపల్లి. 1 ఈజ్ ఏటికొప్పాక, నెంబర్ 2 ఈజ్ నక్కపల్లి. ఈ రెండు కూడా దేనికి బాగా ఫేమస్ అంటే ఏటికొప్పాక ఒకటి, నెంబర్ 2 వచ్చేసి నక్కపల్లి. ఈ రెండు కూడా దేనికి బాగా ఫేమస్ అంటే లక్క పరిశ్రమకు బాగా ఫేమస్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. దేనికి బాగా ఫేమస్ అండి? ఇవి రెండు కూడా సెరికా లక్క అంటే లక్క పరిశ్రమకు బాగా ఫేమస్. లక్క అంటే మనం తెలుసు కదండి, వ్యాక్స్. ఎస్, ఇది ఇలా విషయాలు దేనికి సంబంధించినవి ఇవి జనరల్గా అటవీ ఆధార పరిశ్రమలకు సంబంధించిన అంశాలు. ఇప్పుడు మనం డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటంటే ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేయాలి. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ, వ్యవసాయ ఆధార పరిశ్రమలకు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేద్దాం. వ్యవసాయ ఆధార పరిశ్రమలు, వ్యవసాయ ఆధార పరిశ్రమలకు సంబంధించి ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్కి సంబంధించి మనం డిస్కషన్ చేయాలి. మరి ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్లో వచ్చేసి మొట్టమొదటిసారిగా మనం చెప్పాల్సింది ఏది అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్లో మొదట ఏం చేసుకోవాలంటే నూలు వస్త్ర పరిశ్రమకు సంబంధించి డిస్కషన్ చేయాలండి. నూలు వస్త్ర పరిశ్రమ, నూలు వస్త్ర పరిశ్రమకు సంబంధించిన విషయాలు చూడండి. నూలు వస్త్ర పరిశ్రమ, నూలు వస్త్ర పరిశ్రమకు ప్రధానమైన ఆధారం ఏది అంటే కాటన్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాటన్ అనేది ప్రధానమైనది రా మెటీరియల్. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూలు వస్త్ర పరిశ్రమలు ఏ రీజియన్ అంటే మనము కోస్టల్ రీజియన్ అని, రాయలసీమ రీజియన్ అని ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. నూలు వస్త్ర పరిశ్రమలు అధికంగా ఉన్న రీజియన్ వచ్చేసి ఏదంటే రాయలసీమ రీజియన్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. రాయలసీమ రీజియన్లో
రాయలసీమ రీజియన్లో ఈ యొక్క నూలు వస్త్ర పరిశ్రమలు అధికంగా ఉన్నాయండి. రాయలసీమ రీజియన్లో నూలు వస్త్ర పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. మరి జిల్లాల విషయానికి వస్తే నూలు వస్త్ర పరిశ్రమలు అధికంగా ఉన్న జిల్లా ఏదంటే చిత్తూరు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చిత్తూరు జిల్లాలో ఈ యొక్క నూలు వస్త్ర పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. మరి దీని యొక్క మరి ముఖ్యంగా ఏంటంటే నూలు వస్త్ర పరిశ్రమ అనేది ఓల్డెస్ట్ అండి. ఇది ఓల్డెస్ట్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ, పురాతనమైన వ్యవసాయ పరిశ్రమ. పురాతనమైన పరిశ్రమ అండి. వ్యవసాయ ఆధారానికి సంబంధించి పురాతనమైన పరిశ్రమ వచ్చేసి ఏదంటే నూలు వస్త్ర పరిశ్రమ. ఈ యొక్క నూలు వస్త్ర పరిశ్రమలు ఎక్కువగా ఉండే రీజియన్ ఏది అంటే రాయలసీమ రీజియన్. జిల్లా ఏదంటే చిత్తూరు జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. మరి మొదటిసారిగా దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. చారిత్రక నేపథ్యం, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఈ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి చారిత్రక నేపథ్యం వచ్చేసి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, చారిత్రక నేపథ్యం వచ్చేసి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వన్ ఈజ్ మొదటిసారిగా ఎక్కడ ఏర్పాటు చేశారనేది తెలియాలి మనం. ఫస్ట్ మొదటిసారిగా వచ్చేసి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చెప్పేటప్పుడు నూలు వస్త్ర పరిశ్రమకు సంబంధించి మొదటిసారిగా ఫస్ట్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఈ యొక్క ఫస్ట్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీని ఎక్కడ ఏర్పాటు చేశారనేది మనకు తెలియాలి. ఈ యొక్క ఫస్ట్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే మొట్టమొదటిసారిగా వస్త్ర పరిశ్రమ, నూలు వస్త్ర పరిశ్రమను ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1915 to 1918 మధ్య కాలంలో, 1915 నుంచి 1918 మధ్య కాలంలో తూర్పుగోదావరి జిల్లాలోని పందలపాక వద్ద ఏర్పాటు చేశారండి. పందలపాక, తూర్పుగోదావరి జిల్లాలోని పందలపాక వద్ద వచ్చేసి మొట్టమొదటిసారిగా ఈ పరిశ్రమను ఏర్పాటు చేశారు. కాబట్టి మొట్టమొదటిసారిగా నూలు వస్త్ర పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేశారండి? పందలపాక. ఏ జిల్లా? తూర్పుగోదావరి జిల్లాలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేశారు మొట్టమొదటిసారిగా. ఇయర్ ఎప్పుడంటే 1915 to 1915 నుంచి 1918 మధ్య కాలంలో ఈస్ట్ గోదావరి జిల్లాలో పందలపాక వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్, ఓకే. రెండవది సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇది ఏర్పాటు చేసిన అనతి కాలంలోనే క్లోజ్డ్ అనమాట, మూతబడ్డదండి. క్లోజ్డ్, ఫైల్డ్ అనమాట, క్లోజ్డ్. తర్వాత 1920లో 1920 సంవత్సరంలో మోడరన్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీని ఈ యొక్క మోడర్న్ కాటన్ టెక్స్టైల్ ఏంటంటే ఆధునిక నూలు వస్త్ర పరిశ్రమ, మోడర్న్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఈ యొక్క మోడర్న్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీని 1920లో ఎక్కడ ఏర్పాటు చేశారు? ఇది ఫెయిల్ అయింది కదా. ఇది ఫెయిల్ అయింది కాబట్టే ఆధునిక నూలు వస్త్ర పరిశ్రమను మోడర్న్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీని 1920లో ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేశారంటే అనంతపురం జిల్లాలోని రాయదుర్గం అనే ప్రదేశం వద్ద. ఎక్కడ ఏర్పాటు చేశారండి? అనంతపురం జిల్లాలోని రాయదుర్గం వద్ద ఏర్పాటు చేశారు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. అనంతపురం జిల్లాలోని రాయదుర్గం వద్ద మొదటిసారిగా అంటే ఆధునిక నూలు వస్త్ర పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఈ యొక్క వస్త్ర పరిశ్రమ జనరల్గా ఈ యొక్క వస్త్ర పరిశ్రమకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు చూడండి, ఆంధ్ర టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇది వచ్చేసి ఎక్కడుంది అంటారు. ఈ యొక్క ఆంధ్ర టెక్స్టైల్ ఇండస్ట్రీ వచ్చేసి ఇది కడప జిల్లాలోని ప్రొద్దటూరులో ఉందండి. కడప జిల్లాలోని ప్రొద్దటూరులో ఈ యొక్క ఆంధ్ర టెక్స్టైల్ ఇండస్ట్రీ వన్ ఈజ్. ఆంధ్ర టెక్స్టైల్ ఇండస్ట్రీ వచ్చేసి కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆదోనిలో కూడా ఆదోని. కర్నూలు టెక్స్టైల్ లిమిటెడ్, కర్నూలు టెక్స్టైల్ లిమిటెడ్ వచ్చేసి ఇది ఎక్కడ ఏర్పాటు చేశారండి? కర్నూలు జిల్లా ఆదోనిలో ఏర్పాటు చేశారు. కర్నూలు టెక్స్టైల్ లిమిటెడ్ ఆదోని. ఇలా టెక్స్టైల్ ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేశారు. మరి ఇంకొక విషయం ఏంటంటే వస్త్ర పరిశ్రమనండి. ఏ పరిశ్రమ? వస్త్ర పరిశ్రమను బాగా డెవలప్ చేయడానికి ఏం చేశారంటే వస్త్ర పరిశ్రమను డెవలప్ చేయడానికి ఏం చేశారంటే అపెరల్ పార్క్ను ఏర్పాటు చేశారండి. అపెరల్ పార్క్. ఈ యొక్క అపెరల్ పార్క్ను ఏర్పాటు చేయడం జరిగిందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి
వస్త్ర పరిశ్రమను డెవలప్ చేయడానికి అపెరల్ పార్కును ఏర్పాటు చేశారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అపెరల్ పార్కును ఏర్పాటు చేశారు. ఈ యొక్క అపెరల్ పార్కును ఎక్కడ ఏర్పాటు చేశారు దీన్ని అంటే అపెరల్ పార్కును దీన్ని ఏమంటారంటే జనరల్గా అపెరల్ పార్క్ వచ్చేసి బ్రాండీస్ అపెరల్ పార్క్. బ్రాండీస్ అపెరల్ పార్క్ అనేది ఈ యొక్క బ్రాండీస్ అపెరల్ పార్కును వచ్చేసి ఏర్పాటు చేసిన ప్రాంతం ఎక్కడంటే విశాఖపట్నం అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఏర్పాటు చేశారండి? ఈ యొక్క వస్త్ర పరిశ్రమను అభివృద్ధి చేసి విదేశాలకు ఎగుమతి చేయడానికి, ఈ యొక్క వస్త్రాలను విదేశాలకు ఎగుమతి చేయడానికి, అంటే పరిశ్రమను డెవలప్ చేయాలి వస్త్ర పరిశ్రమను. మరి అదేవిధంగా ఈ యొక్క వస్త్రాలను తయారు చేసిన వస్త్రాలను విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి ఈ యొక్క బ్రాండీస్ అపెరల్ పార్క్ అనే దాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేశారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క వస్త్ర పరిశ్రమకు సంబంధించిన అపెరల్ పార్కులు వచ్చేసి అపెరల్ పార్క్స్. ఈ యొక్క అపెరల్ పార్కులను ఎక్కడ ఏర్పాటు చేశారు అనే దానిపై కూడా మనం డిస్కషన్ చేయాలి. కాబట్టి ఈ యొక్క అపెరల్ పార్కులను వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ప్రాంతాలు అన్నప్పుడు వన్ ఈజ్ చిత్తూరు జిల్లాలోని నగరి. చిత్తూరు జిల్లాలోని నగరిలో ఏర్పాటు చేశారు. మరి నెంబర్ 2 వచ్చేసి ఇంకా ఎక్కడంటే కడప జిల్లాలోని జమ్మలమడుగు సమీపంలో కూడా ఈ యొక్క అపెరల్ పార్కును ఏర్పాటు చేశారు. మరి థర్డ్ వన్ వచ్చేసి కర్నూలు జిల్లాలోని ఉడుమల్పూర్ వద్ద కూడా ఈ యొక్క అపెరల్ పార్క్ అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క వస్త్ర పరిశ్రమ డెవలప్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపెరల్ పార్కులు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు? చిత్తూరు జిల్లాలోని నగరి, కడప జిల్లాలోని జమ్మలమడుగు సమీపంలోను, కర్నూలు జిల్లాలోని ఉడమలపూరు. నెక్స్ట్ వన్ శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు. నెక్స్ట్ వన్ నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి వద్ద కూడా ఈ యొక్క వస్త్ర పరిశ్రమ డెవలప్ చేయడానికి ఈ యొక్క అపెరల్ పార్కులను ఏర్పాటు చేశారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా అండి? ఎస్, ఓకే, ఇది ఇలా విషయాలు. ఓకే, నెక్స్ట్ వన్ పట్టు పరిశ్రమ. ఈ యొక్క పట్టు పరిశ్రమకు సంబంధించిన విషయాలు చూడండి. ఈ యొక్క పట్టు పరిశ్రమకు సంబంధించిన విషయాల గురించి చెప్పేటప్పుడు పట్టు ఉత్పత్తిలో వచ్చేసి అనంతపురం జిల్లా ప్రథమ స్థానంలో ఉందండి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా ఏది అంటే అనంతపురం నెంబర్ 1 పొజిషన్లో ఉంది. నెంబర్ 2 పొజిషన్ వచ్చేసి ఏది అంటే చిత్తూరు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. 2వ స్థానం చిత్తూరు జిల్లా. ఈ యొక్క పట్టు పరిశ్రమను మొట్టమొదటిసారిగా ఎక్కడ ఏర్పాటు చేశారంటే అనంతపురం జిల్లాలోని ఇందూపూర్ వద్ద మొట్టమొదటిసారిగా పట్టు పరిశ్రమను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అనంతపురం జిల్లాలోని ఇందూపూర్ వద్ద మొట్టమొదటిసారిగా పట్టు పరిశ్రమను ఏర్పాటు చేశారు. పట్టు ఉత్పత్తిలో వచ్చేసి ఫస్ట్ ప్లేస్ అనంతపురం, నెంబర్ 2 పొజిషన్ వచ్చేసి ఎవరంటే చిత్తూరు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి అనంతపురంలో ధర్మవరం పట్టు మీకు అందరికీ తెలిసిన విషయమే. ధర్మవరం దేనికి బాగా ఫేమస్ అంటే సిల్క్ సారీస్, పట్టు చీరలకు బాగా ఫేమస్. పట్టు చీరలు, ఈ యొక్క ధర్మవరం పట్టు చీరలు. నెక్స్ట్ వన్ వచ్చేసి చేనేత. ఇక్కడ చూడండి, చేనేత, పట్టు. మరి ఇంకొకటి వచ్చేసి ఏంటంటే పావడాలు, పట్టు పావడాలు అంటారు కదండి, ఇవి. కాబట్టి చేనేత, పావడాలు, పట్టు చీరలకు సంబంధించి 2014వ సంవత్సరంలో ధర్మవరం పట్టు చీరలు, చేనేత మరియు పావడాలకు వచ్చేసి జాగ్రఫికల్ ఇండికేషన్ GI ట్యాగ్ లభించిందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. GI ట్యాగ్ లభించింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క చేనేత పరిశ్రమకు ప్రఖ్యాతిగాంచిన ప్రాంతాలు చూడండి. చేనేత పరిశ్రమ ప్రఖ్యాతిగాంచిన ప్రాంతాలు అన్నప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఒకటి అనంతపురం జిల్లాలోని ధర్మవరం. నెంబర్ 2 వచ్చేసి కడప జిల్లాలోని వచ్చేసి మాధవరం.
కడప జిల్లాలోని మాధవరం మరియు పుల్లంపేట అండి. మాధవరం మరియు పుల్లంపేటలు ఈ యొక్క పట్టు చేనేత పరిశ్రమకు బాగా ఫేమస్. థర్డ్ వన్ నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి. నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి బాగా ఫేమస్. ఈ యొక్క నెల్లూరు జిల్లాలోని వెంకటగిరితో పాటు ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రకాశం జిల్లా. ఈ యొక్క ప్రకాశం జిల్లాలోని చీరాల అండి. ప్రకాశం జిల్లాలోని చీరాల. గుంటూరు జిల్లాలోని మంగళగిరి. గుంటూరు జిల్లాలోని మంగళగిరి కూడా ఈ యొక్క చేనేత పరిశ్రమకు బాగా ఫేమస్. మరి నెక్స్ట్ వన్ వచ్చేసి కృష్ణా కాదు, నెక్స్ట్ వన్ ఈస్ట్ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలో వచ్చేసి బాగా ఫేమస్ వచ్చేసి ఏదంటే ఈ యొక్క ఉప్పాడ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉప్పాడ కాకినాడకు సమీపంలో ఉప్పాడ. ఈ యొక్క ఉప్పాడ వచ్చేసి జమదాని చీరలకు బాగా ఫేమస్ అండి. జమదాని చీరలు బాగా ఫేమస్ అయిన ప్రాంతం. ఈ యొక్క జమదాని చీరలు వచ్చేసి ఈస్ట్ గోదావరి ఉప్పాడ, గుంటూరు వచ్చేసి మంగళగిరి, ప్రకాశం వచ్చేసి చీరాల. మరి ఇంకా విషయాలు వచ్చేసి శ్రీకాకుళం జిల్లా. ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాలో పొందూరు. ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు. ఈ యొక్క పొందూరు దేనికి బాగా ఫేమస్ అంటే ఖద్దర్ పరిశ్రమకు బాగా ఫేమస్. ఖద్దర్ చేనేత పరిశ్రమకు ప్రఖ్యాతిగాంచిన ప్రాంతం. ఇవన్నీ చూడండి ఇలా ఎన్ని విషయాలు ఉన్నాయో. కాబట్టి చేనేత పరిశ్రమకు ధర్మవరం, కడప జిల్లాలోని మాధవరం అండ్ పుల్లంపేట, నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలు. మరి నెక్స్ట్ వన్ ప్రకాశం జిల్లాలోని చీరాల, గుంటూరు జిల్లాలోని మంగళగిరి, ఈస్ట్ గోదావరిలోని ఉప్పాడ జమదాని చీరలు, శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు ఖద్దర్ పరిశ్రమ అంటే చేనేత పరిశ్రమకు ప్రఖ్యాతిగాంచిన ప్రాంతాలు. ఇవి మనం వీటి గురించి చక్కగా చెప్పుకున్నాం. ఎస్, ఓకే. నెక్స్ట్ వన్ జనపనార పరిశ్రమ. ఈ యొక్క జనపనార పరిశ్రమకు సంబంధించిన విషయాల గురించి చూడండి, డిస్కషన్ చేయండి. జనరల్గా జనపనార పరిశ్రమ అనేది కూడా ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ. ఇది ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అంటారు. ఈ యొక్క ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్లో జనరల్గా జనపనార పరిశ్రమ కూడా ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ. ఇక జనపనార పరిశ్రమ వచ్చేసి మెయిన్ వచ్చేసి ఏంటండి, జనపనార పరిశ్రమకు కావాల్సింది ఏదండి? ఒకటి నీరు సమృద్ధిగా ఉండాలి. వన్ ఈజ్ వాటర్ సఫిషియెంట్గా ఉండాలి, నీరు సమృద్ధిగా ఉండాలి. నెక్స్ట్ వన్ కూలీలు బాగా దొరకాలి, లేకపోతే ప్రాబ్లం అయితే చీఫ్ లేబర్ కూలీలు ఇవన్నీ ఉండాలి. జనపనార పరిశ్రమ ముఖ్యంగా జనపనార పరిశ్రమ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీలో 1930 సంవత్సరం 1930లో మొట్టమొదటిసారిగా ఫస్ట్ జూట్ ఇండస్ట్రీ ఈ యొక్క 1930 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఫస్ట్ జూట్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్డ్ అట్ నెల్లిమర్ల అని విజయనగరం డిస్ట్రిక్ట్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెల్లిమర్ల ఇన్ విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల అనే ప్రదేశం వద్ద 1930 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా జూట్ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాబట్టి ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జూట్ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేశారంటే 1930 ఫస్ట్ జూట్ ఇండస్ట్రీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అట్ నెల్లిమర్ల అని విజయనగరం డిస్ట్రిక్ట్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క జూట్ ఇండస్ట్రీ యూనిట్స్ ఎన్ని ఉన్నాయంటే 8 జూట్ ఇండస్ట్రీ యూనిట్స్ ఉన్నాయి. 8 ఉన్నాయండి. 8 జూట్ ఇండస్ట్రీస్ ముఖ్యంగా శ్రీకాకుళంలోను, విజయనగరంలో వచ్చేసి నెల్లిమర్ల, చిట్టివలస, బొబ్బిలి వంటి ప్రాంతాల్లో, శ్రీకాకుళంలో ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలోను, గుంటూరులోను కూడా ఈ యొక్క జూట్ ఇండస్ట్రీ యూనిట్స్ని ఏర్పాటు చేశారు. మొత్తం టోటల్గా ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఈ యొక్క జూట్ ఇండస్ట్రీ అనేది ఎలాంటిదంటే ఎకో ఫ్రెండ్లీ ఇండస్ట్రీ అండి. ఇది ఎకో ఫ్రెండ్లీ ఇండస్ట్రీగా పరిగణిస్తారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎకో ఫ్రెండ్లీ ఇండస్ట్రీ అండి ఇది. కాబట్టి ఎకో ఫ్రెండ్లీ ఇండస్ట్రీగా ఈ యొక్క జూట్ ఇండస్ట్రీని పరిగణిస్తారు. మొదటిసారిగా 1930లో నెల్లిమర్ల వద్ద ఏర్పాటు చేశారు విజయనగరం జిల్లాలో. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8 యూనిట్లు ఉన్నాయండి. శ్రీకాకుళంలోను, తర్వాత వచ్చేసి విజయనగరం జిల్లాలో వచ్చేసి నెల్లిమర్ల 1, చీపురుపల్లి 1,
చిట్టి వలస ఒకటి, చిట్టి వలస, బొబ్బిలి వంటి ప్రాంతాల్లో, ఉభయ గోదావరి జిల్లాలోను, గుంటూరు వంటి జిల్లాల్లో మొత్తం 8 యూనిట్స్ ఉన్నాయి. ఇది ఇలా విషయాలు. నెక్స్ట్ వన్ పొగాకు, సిగరెట్ పరిశ్రమ అండి. ఈ యొక్క సిగరెట్ పరిశ్రమకు సంబంధించిన విషయాల గురించి చూద్దాం. జనరల్గా సిగరెట్ పరిశ్రమ కావాల్సిన ప్రధానమైన వనరులు చేసేది ఏంటంటే రా మెటీరియల్. ఈ యొక్క సిగరెట్ పరిశ్రమ కావాల్సిన రా మెటీరియల్ వచ్చేసి ఏంటంటే ప్రధానంగా ఒకటి టొబాకో అండి. టొబాకో అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రా మెటీరియల్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ద సిగరెట్స్ అండ్ సిగార్స్. అంటే సిగరెట్లు కానీ చుట్టలు కానీ తయారు చేయాలన్నా, బీడీలు తయారు చేయాలన్నా ప్రధానంగా వచ్చేసి ఏం కావాలి అండి, టొబాకో, పొగాకు కావాలి. ఈ యొక్క పొగాకు వచ్చేసి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా పండిస్తున్న జిల్లాలు అంటే ప్రకాశం మరియు గుంటూరు జిల్లాలు ఈ యొక్క వర్జీనియా రకపు పొగాకును ఎక్కువగా పండిస్తున్నారండి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్జీనియా రకపు పొగాకు, వర్జీనియా టైప్ ఆఫ్ టొబాకో లార్జ్లీ కల్టివేటింగ్ ఇన్ ప్రకాశం యాజ్ వెల్ యాజ్ గుంటూరు డిస్ట్రిక్ట్. కాబట్టి ఈ యొక్క వర్జీనియా రకపు పొగాకును ఎక్కువగా పండిస్తున్నారు. మరి దేశవ్యాప్తంగా మన దేశంలో తీసుకున్నప్పుడు భారతదేశంలో ఈ యొక్క టొబాకో ఉత్పత్తిలో టాప్ పొజిషన్లో ఉన్న రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ సెక్యూర్డ్ ఫస్ట్ ప్లేస్ అకార్డింగ్ టు టొబాకో ప్రొడక్షన్. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో పొగాకు ఉత్పత్తులు ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. అందువల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏమంటారంటే ఇండియన్ హవానా అని పిలుస్తారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ హవానా అంటారు. ఏమంటారండి, ఇండియన్ హవానా అని పిలుస్తారు. కాబట్టి ఇండియన్ హవానా అంటారండి, ఇండియన్ హవానా అని పిలుస్తారు ఆంధ్రప్రదేశ్. మరి ఈ యొక్క సిగరెట్ పరిశ్రమ వచ్చేసి ఎక్కడుంది అంటే ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలోని బిక్కవోలు. ఈ యొక్క తూర్పు గోదావరి జిల్లాలోని బిక్కవోలులో ఈ యొక్క సిగరెట్ పరిశ్రమ ఉందండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిగరెట్ పరిశ్రమలో ఐటీసీ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క బిక్కవోలు కర్మాగారం, ఇవన్నీ కూడా ఇవి సిగరెట్ కర్మాగారాలకు సంబంధించిన అంశం. ఇవన్నీ ఏంటంటే ఇవి ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, వ్యవసాయ ఆధార పరిశ్రమలుగా మనం జనరల్గా చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే షుగర్ కేన్ ఇండస్ట్రీస్ అంటారు. షుగర్ ఇండస్ట్రీస్ అంటే చెరకు, పంచదార కర్మాగారాలు అండి, పంచదార కర్మాగారాలు. ఈ యొక్క పంచదార కర్మాగారాలకు సంబంధించి విషయం చూడండి. మొదటిది ఏంటంటే పంచదార కర్మాగారాలకు సంబంధించి 1933 సంవత్సరం 1933 అండి. 1933 సంవత్సరంలో ఫస్ట్ షుగర్ ఇండస్ట్రీని, మొట్టమొదటిసారిగా షుగర్ ఇండస్ట్రీని మొట్టమొదటిసారిగా షుగర్ ఇండస్ట్రీని 1933లో ఫస్ట్ షుగర్ ఇండస్ట్రీని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఇది వచ్చేసి విశాఖపట్నం జిల్లాలోని ఏటికొప్పాక అనే ప్రదేశం వద్ద స్థాపించడం జరిగింది. ఏటికొప్పాక అండి. కాబట్టి విశాఖపట్నం జిల్లాలోని ఏటికొప్పాక అనే ప్రదేశం వద్ద 1933లో ఫస్ట్ షుగర్ ఇండస్ట్రీని ఏర్పాటు చేశారు. ఇంకొక విషయం ఏంటంటే మరి రీసెర్చ్ సెంటర్ వచ్చేసి అనకాపల్లిలో ఉంది. ఇక్కడ షుగర్ మరి ముఖ్యంగా చెరకు గడలతో ఏం తయారు చేస్తారండి, చెరకు గడలు ఉపయోగించి చెరకు గడలను ఉపయోగించి జాగరి, బెల్లం తయారు చేస్తారు. జాగరి అంటే బెల్లం, షుగర్ తయారు చేస్తారు, చక్కెర. మరి అదేవిధంగా బగస్సే, నెక్స్ట్ వన్ వచ్చేసి కండసారి, మొలాసిస్ అండి. ఈ యొక్క బగస్సే అంటే ఇందాక మీకు నేను చెప్పాను, అంటే చెరకు గడ ఆడించిన తర్వాత పిప్పిలాగా వస్తుంది కదండి, రెసిడ్యుయల్ మ్యాటర్ ఆఫ్ షుగర్ కేన్ అన్నాం మనం. జనరల్లీ బగస్సే ఈజ్ ద రెసిడ్యుయల్ పార్ట్ ఆఫ్ షుగర్ కేన్ అని చెప్పుకున్నాం కదా, బగస్సే. దీంతో పేపర్ కూడా తయారు చేస్తారండి. ఓకే, నెక్స్ట్ వన్ జాగరి, బెల్లం తయారు చేస్తారు, చక్కెర తయారు చేస్తారు, కండసారి తయారవుతుంది, మొలాసిస్ తయారవుతాయి. మరి యొక్క బగస్సేను ఉపయోగించి కాగితం కూడా తయారు చేస్తారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క జాగరికి సంబంధించిన విషయాలు చెప్పేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద జాగరి మార్కెట్, ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇండియాలోనే అండి,
ఇండియాలోని అతిపెద్ద బెల్లం మార్కెట్, ఈ యొక్క జాగరి మార్కెట్ వచ్చేసి ఏంటంటే అనకాపల్లి జాగరి మార్కెట్. అనకాపల్లి వచ్చేసి ఇండియాలోని టాప్ జాగరి మార్కెట్ వచ్చేసి అనకాపల్లి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ యొక్క షుగర్ ఒకటి. బగస్సే వచ్చేసి ఈ యొక్క బగస్సేని ఉపయోగించి పేపర్ తయారు చేస్తారు. ఈ బగస్సేతో కొన్ని కెమికల్స్ ఉపయోగించి రాకెట్లకు సంబంధించిన అణుఇంధనాన్ని కూడా తయారు చేస్తారండి. రాకెట్లకు సంబంధించిన ఫ్యూయల్, నాట్ అణుఇంధనం అండి, ఫ్యూయల్ ఇంధనాన్ని తయారు చేస్తారు. ఫ్యూయల్ ఇంధనమును కూడా తయారు చేస్తారు. ఫ్యూయల్ ఇంధనాన్ని తయారు చేస్తారు. మరి యొక్క కండసారి, ఇవి మొలాసెస్, చిన్న చిన్న ముద్దల్లాగా తయారు చేస్తే వీటిని అలా చెప్పుకుంటారు. మరి చెరకు పరిశ్రమలు వచ్చేసి మనకు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెరకు కర్మాగారాలు అంటే ఒకటి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే జనరల్గా ఆంధ్ర షుగర్ లిమిటెడ్. ఆంధ్ర షుగర్ లిమిటెడ్ అనేది ఒకటి. వన్ ఈజ్ ఎక్కడ ఇది యొక్క ఆంధ్ర షుగర్ లిమిటెడ్ అనేది? ఈ యొక్క ఆంధ్ర షుగర్ లిమిటెడ్ వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లాలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు పట్టణంలో ఉందండి. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు పట్టణంలో ఆంధ్ర షుగర్ లిమిటెడ్ అండి. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు పట్టణంలో ఆంధ్ర షుగర్ లిమిటెడ్. ఈ యొక్క ఆంధ్ర షుగర్ లిమిటెడ్ ఫౌండర్ వచ్చేసి ఎవరంటే ఫౌండర్ దీనికి స్థాపకుడు వచ్చేసి ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ అండి. ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్. ఈ యొక్క ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ వచ్చేసి ఫౌండర్ ఆఫ్ ఆంధ్ర షుగర్ లిమిటెడ్ అన్న విషయాన్ని మనం ఆంధ్ర షుగర్ లిమిటెడ్. కాబట్టి ఆంధ్ర షుగర్ లిమిటెడ్ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వన్ ఈజ్ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్. ఈయన ఏమంటారంటే ఆంధ్ర బిర్లా అంటారండి. మంచి బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్, ఈయన మంచి ఫేమస్ ఎంటర్ప్రెన్యూర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర బిర్లా అంటారండి. ఈయన ఆంధ్ర బిర్లా అంటారు. ఎవరిని? ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ను ఆంధ్ర బిర్లా అని పిలుస్తారు. ఇక ఆంధ్ర షుగర్ లిమిటెడ్ అంటారు. ఆంధ్ర షుగర్ లిమిటెడ్ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ఆంధ్ర బిర్లా అంటారు. ఈ వాజ్ ఎ ఫేమస్ ఎంటర్ప్రెన్యూర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ వ్యాపారవేత్తల్లో, ప్రముఖ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో ఒకరిగా పరిగణించబడేవాడు. ఈయన లేడండి, రీసెంట్గా ఈయన చనిపోవడం జరిగింది. ఈ యొక్క ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్. ఈ యొక్క ఆంధ్ర షుగర్ లిమిటెడ్. ఈ యొక్క ఆంధ్ర షుగర్ లిమిటెడ్లో ఈ యొక్క బగస్సేను ఉపయోగించి బగస్సే అంటే బగస్సే ఇస్ ద రెసిడ్యుయల్ పార్ట్ ఆఫ్ షుగర్ కేన్. రెసిడ్యుయల్ పార్ట్ ఆఫ్ షుగర్ కేన్ అండి బగస్సే. ఈ యొక్క బగస్సేను ఉపయోగించి ఏం తయారు చేస్తున్నారండి? రాకెట్లకు కావలసిన ఇంధనాన్ని, ఫ్యూయల్ను తయారు చేస్తున్నారు. రాకెట్లకు సంబంధించిన ఇంధనాన్ని, ఫ్యూయల్ను తయారు చేస్తున్నారండి. రాకెట్లకు సంబంధించిన ఇంధనాన్ని, ఫ్యూయల్ను తయారు చేస్తున్నారు ఆంధ్ర షుగర్ లిమిటెడ్. నెక్స్ట్ వన్ నెంబర్ 2 వచ్చేసి కేసీపీ లిమిటెడ్ అండి. కేసీపీ లిమిటెడ్. ఇక కేసీపీ లిమిటెడ్ వచ్చేసి ఇది ఎక్కడ ఏర్పాటు చేశారంటే కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు వద్ద ఉందండి. కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు వద్ద ఈ యొక్క కేసీపీ లిమిటెడ్ కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. ఇవి చెరకు కర్మాగారాలకు సంబంధించిన విషయాలు. ఇవన్నీ కూడా ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయ ఆధార పరిశ్రమలు అంటే ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ క్రాప్స్ అంటారు. కాబట్టి నూలు వస్త్ర పరిశ్రమ చెప్పాం, వస్త్ర పరిశ్రమకు సంబంధించిన విషయాలు చెప్పుకున్నాం. తర్వాత ఇంకేం చెప్పుకున్నాం సార్ మనం? చెరకు కర్మాగారాలు చెప్పాం, పంచదార కర్మాగారాలు. నెక్స్ట్ వన్ వచ్చేసి పట్టు పరిశ్రమలకు సంబంధించిన విషయాలు చెప్పాం. ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన విషయాలుగా జనపనార పరిశ్రమ గురించి చెప్పాం. ఇవన్నీ కూడా ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ క్రాప్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ ఆధార పరిశ్రమల గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం ఇప్పుడు డిస్కషన్ చేయాల్సిన ముఖ్యమైన అంశం వచ్చేసి ఏంటంటే ఖనిజాధార పరిశ్రమల గురించి మనం డిస్కషన్ చేయాలండి. ఖనిజాధార పరిశ్రమలు, ఖనిజాధార పరిశ్రమలకు సంబంధించిన విషయాల గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఇక ఖనిజాధార పరిశ్రమలకు సంబంధించిన విషయాలు చెప్పేటప్పుడు ఫస్ట్ వన్ ఈజ్ ఖనిజాధార పరిశ్రమలు. ఒక విషయం అండి, ఇక్కడ నోట్ చూడండి, గుర్తుపెట్టుకోండి. నోట్, గమనిక. ఏంటి ఆ గమనిక ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఏపీలో
పరిశ్రమలు అధికంగా ఉన్న జిల్లా, పరిశ్రమలు అధికంగా ఉన్న జిల్లా వచ్చేసి ఏదంటే గుంటూరు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. గుంటూరు. పరిశ్రమలు అధికంగా ఉన్న జిల్లా ఏదండి? గుంటూరు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు అధికంగా ఉన్న జిల్లా ఏదంటే గుంటూరు. పరిశ్రమలు తక్కువగా ఉన్న జిల్లా, పరిశ్రమలు తక్కువగా ఉన్న జిల్లా వచ్చేసి విజయనగరం అండి. విజయనగరం జిల్లాలో పరిశ్రమలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఉండేది ఎక్కడండి? గుంటూరు. తక్కువగా ఉండే జిల్లా ఏదండి? విజయనగరం అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఎస్, ఓకే.